చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఎల్లంపల్లి గ్రామంలో ఏనుగుల గుంపు హల్చల్ చేస్తోంది. గత వారం రోజులుగా ఈ ప్రాంతంలోని తిష్టవేసిన గజరాజులు స్థానిక ప్రజలను భయాందోళన గురిచేస్తున్నాయి. ప్రతిరోజు రాత్రి వేళలో అడవి నుంచి గ్రామాల్లోకి వస్తున్న ఏనుగులు సాగులో ఉన్న పంట పొలాలపై పడుతున్నాయి. ఎంతో కష్టపడి పండించిన పంటలు ఏనుగుల పాదాల కింద నలిగిపోతుండటంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. చేతికి అందే దశలో ఉన్న పంటలు ధ్వంసం కావడంతో లక్షలాది రూపాయల నష్టం వాటిల్లిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పశువులను మేపుతున్న ముత్తు రామయ్య అనే పశువుల కాపరిపై ఏనుగులు అకస్మాత్తుగా దాడి చేశాయి. ఈ ప్రమాదంలో రామయ్యకు స్వల్ప గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు ప్రాణాపాయం తప్పడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. గాయపడిన రామయ్యను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గజరాజులను తిరిగి అడవిలోకి పంపించేందుకు అటవీ సిబ్బంది టపాసులు కాలుస్తూ డప్పులు కొడుతూ ప్రయత్నాలు చేస్తున్నారు. ఏనుగులు ఎప్పుడు ఎటువైపు నుంచి వస్తాయో తెలియని పరిస్థితి నెలకొన్నందున గ్రామస్తులు ఒంటరిగా పొలాలకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో బయటకు రావద్దని సూచించారు. దగ్గరలో పవర్ లైన్ ఏం లేదు కింద సరే అరవద్దండి మెయిన్ థింగ్. అవునా అది ఎందుకు పోలేదు? భయపెట్టద్దండి. ఎంత పెద్దదో చూడియా మొగరాలు కడ ఉంటున్నారు కదా. ఈ ఊరి పేరు మొగరాలు కడ మొహానికి వేయద్దండి లైట్లు కొద్ది కిందకల్లా వేయండి. ఆకలికి ఎవరికి మేస్తారు. మీరు ఎంత చేసినా అది పోదు. దాని అనవసరంగా అంతే.